హాయ్ అండి. నిన్నటి స్టోరీ కంటిన్యూ చేస్తారు ఈ శారీస్. ఇంకొక బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక టైం వెళ్తే ఇన్ని శారీస్ అయితే కంపల్సరీగా తీసుకొని వస్తూ ఉంటామండి. ఎందుకంటే ట్రావెల్ చేయనాటికి నాకు వీలు పడదు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. దానివల్ల నేను ఒక 3 మంత్స్కి సరిపడేంత సరుకు అయితే తీసుకొని వస్తూ ఉంటానండి. తర్వాత 3 మంత్స్ అలా వెళ్ళి నేను పర్చేసింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా, మనం ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తారండి. ఏంటంటే ఇంకా అతను నెయ్యి ఇచ్చేసి వెళ్ళాడు. తను పక్కన పెడుతూ దాన్ని తూకం వేశాడు. చూస్తే అన్ని కవర్లలో కూడా 900 గ్రాములే ఉన్నాయి, కేజీ లేవు. తనని మోసం చేశాడనేసి, తన పైన ఎంత నమ్మకం పెట్టుకున్నానో తను ఇలా మోసం చేశాడనేసి ఆల్మోస్ట్ అతనికి చాలా కోపం వచ్చింది ఆ అంగటి అతనికి. ఇంకా తర్వాత అది జరిగిన తర్వాత ఒక వారం తర్వాత ఈ పాలమ్మే అతను నెయ్యి తీసుకొని మళ్ళీ వచ్చాడు. వచ్చిందోనే ఈ అంగటి అతనికి చాలా కోపంతో, నువ్వు నా అంగట్లో కాలు పెట్టద్దు, నువ్వు మోసగాడివి, నిన్ను ఎంత నమ్మానో, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా, నువ్వు రావద్దు, నువ్వు నమ్మక ద్రోహివి, అది ఇది అని తిట్టేశాడంట. అతను చాలా పేదవాడు, అతను ఏం మాట్లాడతాడండి, ఏం మాట్లాడలేదు. ఇతనేమో అంగటి వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళనే ఫీలింగు. అప్పుడు ఆ టైంలో వచ్చేసి ఇంకా అతను ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడు. తర్వాత ఏం చెప్పాడంటే నిదానంగా, అయ్యా, నేను పేదవాడే కావచ్చు, కానీ నేను మోసగాడిని మాత్రం కాదు అని చెప్పాడు. అప్పుడు మోసగాడిని కాదు నేను అంటే, నీ మాటలు నేను వినాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటే, లేదయ్యా, ఒక చిన్న మాట వినండి, నాకు తక్కిడి కొనుక్కునే అంత స్తోమత లేదు. అంటే అతను తక్కిడి కొనుక్కునేంత స్తోమతలో తను లేడు. అలాంటప్పుడు నాకు మీ అంగట్లో నుంచి 1 కేజీ చక్కెర తీసుకొని పోయి అదే తక్కిడి రూపంలో ఆ కేజీ చక్కెరని ఈ కేజీ నెయ్యికి తూకం వేస్తారంట. తన ఐడియాస్తో తక్కిడి తయారు చేయించుకొని, అలా మా భార్య చేస్తుందయ్యా, దానివల్లనే మీ అంగట్లో తీసుకుపోయిన చక్కెర ఆధారంగానే మేము తూకం వేస్తున్నాం. 1 కేజీ చక్కెర తీసుకుపోయి ఆ ఆధారంగానే నేను నెయ్యి తూకం వేస్తున్నాను. మాకు అంత స్తోమత లేదు కాబట్టి తక్కిడి కూడా అంత స్తోమతే అని చెప్పాడు. ఆ అంగటి అతనికి చాలా అయిపోయింది. ఏంటంటే తప్పు తను చేశాడు. కేజీ చక్కెర తను 900 గ్రాముల చక్కెరే ఇచ్చాడు. దాని ఆధారంగా వేస్తే కేజీ చక్కెర ఇయ్యలేడు. ఎలా ఇస్తాడు? తన తూకంతో నుంచే కదా, ఆ చక్కెర తూకంలో నుంచే కదా ఇది కూడా, నెయ్యి కూడా తూకం వేస్తాడు. అలా తను చేసిన తప్పుకి తను తలదించుకున్నాడు. నిజంగా అతను నిజాయితీ ఉంది కాబట్టి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ స్టోరీ నీతి ఏంటంటే, ఎవరు ఏం చేస్తారో అది మనకి రిటర్న్ బ్యాక్ వస్తుందండి. మంచి చేయి మంచి వస్తుంది, చెడు చేయి చెడు వస్తుంది. ఏదైనా కర్మ రిటర్న్ మనకి వస్తుంది. మనం ఏం చేస్తామో అది తప్పకుండా రిటర్న్ వస్తుంది. అలాగే నాకు ఈ స్టోరీ విన్నప్పుడు ఈ అంగటి అతనే గుర్తొచ్చాడు. నాకు ఇలా మోసం చేశాడని నా క్షణమే బాధపడ్డాను. ఇప్పుడు ఈ బట్టల్లో నాకు తను చేసిన మోసం నేను ఎలాగో అర్న్ చేసేసాను, నాకు బాధ లేదు. ఎందుకంటే ఆ క్షణం నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మనంత నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా మోసం చేస్తే చాలా అంటే చాలా ఇదండి. నిజంగా నేనైతే ఎవరిని మోసం చేయాలనుకోను. నేను పడ్డ కష్టానికి నేను ఇంతే మార్జిన్ అని పెట్టుకుంటాను. ఎక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవటాలు అవన్నీ చేయనండి. అలాగే అందుకనేసి నా 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా నా బట్టలు అంత బాగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు నా షాప్లో అన్నీ పాతవే ఉన్నాయి. అందుకనేసి అక్క ఎప్పుడు తెస్తారు బట్టలు అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వరలక్ష్మి తల్లి పండగ కూడా వస్తుంది కదా, ఆషాఢం వెళ్ళి నేను రెండిటికి ఇంకా పండగకి యూస్ అవుతాయి అనేసి నేను ఈ వీక్లో అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు కొత్త శారీస్ తెచ్చినప్పుడు మీకు చూపిస్తానండి. ఏమంటే మనము ఎప్పుడు తప్పు చేయని పేదవాడే కానీ డబ్బులు ఉన్నవాడే కానీ తప్పు చేయనని రోజులు
ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే మనం నిజాయితీగా బతకాలి. పక్కన వాడిని మోసం చేసి ఇప్పుడు పక్కన వాడిని మోసం చేసి మనం ఆ డబ్బు తీసుకొని ఎంతకాలమని ఉంటామండి? అదేమో మనం సంపాదించిన మన పిల్లల చేతుల నుంచన్నా జారిపోతాయండి. ఎవరిని మోసం చేయకూడదు. అది నా కాన్సెప్ట్ అండి. ఈ స్టోరీ ఎలా అనిపించింది మీకు? నాకైతే నిజంగా ఈ స్టోరీ వింటే తను నాకు చేసిన మోసం తనకి ఎవరో ఒకరు కంపల్సరీగా అవుతుంది అది. ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో ఇప్పుడు చేసిన పాపం వచ్చే జన్మలో తీరుస్తారు. అట్లేం లేదు. ఈ కాలం కలియుగం ఏంటంటే ఇప్పుడు చేసిన తప్పు ఇప్పుడే నువ్వు అనుభవించాలి. అది తప్పదు. అది మంచే కానీ చెడే కానీ అది తప్పదు. కాకపోతే నాకైతే ఈ స్టోరీ అయితే చాలా బాగా ఇదైంది. మీకు ఎలా అనిపించింది? మన షార్ట్ వీడియోస్ చూస్తున్నారే కానీ లాంగ్ వీడియోస్ చూస్తూ లేరు. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఈ శారీస్ అన్నీ కూడా ఎలా అనిపించాయి? మా కలెక్షన్స్ ఆఫ్ శారీస్ మీకు నచ్చాయా లేదా అని చెప్పండి. మన వీడియోస్లో నాకు ఏంటంటే ఈ శారీస్ ఇవన్నీ కూడా చూపించాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను. ఓకేనా? నా ఛానల్ చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేను తెచ్చిన శారీస్, డ్రెస్సెస్ అండి. ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ మళ్ళీ అంగట్లోకి సర్దాలి.